తక్షశిల గురుకుల్ ఛానల్కు స్వాగతం. మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కి మీ వ్యాఖ్యలు మరియు అభిప్రాయాన్ని రాయండి. వీలైనంత వరకు మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము 6 నెలల్లో ఆన్లైన్లో కుండలిని రాజయోగ దీక్ష మరియు కుండలి క్రియాశీలతను అందిస్తున్నాము. కుండలిని రాజయోగం అంటే ఏమిటి? విద్య మరియు జ్ఞానం మధ్య తేడా ఏమిటి? మిత్రులారా, విద్య శరీరాన్ని కృషి వైపు, బుద్ధిని జ్ఞానం వైపు, మనస్సును భక్తి వైపు నడిపించాలి. అదే నిజమైన విద్య. మన ప్రాచీన భారతీయ విద్య జ్ఞాన ఆధారిత విద్య, కానీ ఆధునిక విద్య మార్కుల ఆధారిత మరియు డిగ్రీ ఆధారిత విద్య మాత్రమే. గతంలో మన గురుకులాలలో చతుర్దశి విద్యలు మరియు 14 చతుశ్రేష్ఠి 64 కళలను బోధించేవారు. పిల్లలు గురుకులంలో 12 సంవత్సరాలు నివసించారు మరియు కష్టపడి అన్ని కళలను నేర్చుకున్నారు. ప్రాచీన భారతదేశంలోని అన్ని గురుకులాలలో బ్రహ్మ విద్య లేదా ఆత్మ విద్య ముఖ్యమైనది. దీని అర్థం ఏమిటి? ఏది సరైనది, ఏది తప్పు, ఏది చేయాలి మరియు ఏది చేయకూడదు. జ్ఞానం తెలివితేటలను ఇస్తుంది మరియు ఆత్మను విముక్తి వైపు తీసుకువెళుతుంది. ఇది ఎలా జీవించాలో, మానవ జీవితాన్ని ఎలా విజయవంతం చేయాలో చెబుతుంది. ఇది బ్రహ్మ విద్య. గతంలో గురుకులాలలో పిల్లలు 12 సంవత్సరాలు చదువుతారు. మేము కుండలిని రాజయోగాన్ని 1 సంవత్సరం కోర్సుగా ఇస్తున్నాము. కడుపు నింపుకోవడానికి, జీవించడానికి, జీవనోపాధి కోసం ఉన్న కళలను నేర్చుకోవడమే విద్య. 2 కుండలిని రాజయోగాన్ని ఎవరు నేర్చుకోగలరు? ఈ బ్రహ్మ విద్యను 18 ఏళ్లు పైబడిన యువతీ యువకులు నేర్చుకోవచ్చు. 3 ఈ విద్యను నేర్చుకోవడానికి నియమాలు ఏమిటి? మిత్రులారా, ఈ విద్యను నేర్చుకోవడానికి 1. బ్రహ్మచారి నియమాలను పాటించాలి. 2. మాంసాహారం తినకుండా ఉండాలి. 3. మద్యం సేవించకూడదు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. 4. సాధన చేయడానికి ఉదయం బ్రాహ్మీ ముహూర్తం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. 5. సొంత తెలివితేటలను ఉపయోగించకూడదు. 6. మనం చెప్పిన అన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. 4. కుండలి రాజయోగ సాధన ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఇది 6 నెలల్లో కుండలి క్రియాశీలత ద్వారా జరుగుతుంది. తరువాత 6 నెలల తర్వాత తార్దే ఐ క్రియాశీలత సాధన పూర్తవుతుంది. ఇది 1 సంవత్సరంలో పూర్తవుతుంది. క్రింద చూపిన ఫోన్ నంబర్కు కాల్ చేసి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. దీక్ష ఆన్లైన్లో అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.